నారద సంసారం. నారద మహర్షి చాలా గొప్పవాడు. కానీ అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది. అందరూ పెళ్లి చేసుకొని పెళ్ళామని, పిల్లలని మాయలో పడిపోతున్నారు. నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు. ఎన్నటికీ పడబోను అంటూ ఉండేవాడు. పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూ ఉండేవాడు. అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్లిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు. ఈ త్రిమూర్తులు మరీని బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుక మీద ఉంచుకున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకున్నాడు. శివుడు గంగను నెత్తి మీదనే కూర్చోబెట్టుకు మోస్తున్నాడు. పైగా పార్వతీదేవికి సగం శరీరం ఇచ్చేశాడు అని నిందించాడు. నారదుడు తమన్నిలా ఆక్షేపించాడని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తెలుసుకోలేకపోతారా? తెలుసుకున్నారు. కానీ నారదుడు ఏమైనా తన కొడుకే గనుక బ్రహ్మదేవుడు విని విన్నట్లు ఊరుకున్నాడు. విష్ణుమూర్తి పోని ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పి పుడుతుందని ఊరుకునేవాడు. కానీ శివుడు మాత్రం అలా ఊరుకొనిచ్చాడు కాదు. ఇలా ఊరుకుంటే ప్రతివాడు ఇంక మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు. కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చేయాలి అన్నాడు శివుడు. సరే అయితే చెప్తాను వీడి పని అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురు చూశాడు. ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు. విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారద మహర్షి అని అడిగాడు. మూడు లోకాలు సంచారం చేసి వచ్చిన నారదుడు విశేషాలు ఏమున్నాయి? ఎవరిని చూసినా పెళ్ళాం, పిల్లలు, సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు. నేనొక్కన్ని తప్ప అని తన మామూలు ధోరణి మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి మారు చెప్పక నారద అలా పోయి వద్దాం పద అన్నాడు. నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు. ఎక్కడికి అని నారదుడు అడగలేదు, విష్ణుమూర్తి చెప్పను లేదు. ఇద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ వెళ్ళి ఓ అడవిలో ప్రవేశించారు. ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారద నాకు దాహం వేస్తోందోయ్ అన్నాడు. నడవండి, ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం అన్నాడు నారదుడు. విష్ణుమూర్తి నేనొక్క అడుగైనా వేయలేను. నువ్వు వెళ్ళి ఏ ఆకు దొప్పతోనో ఇన్ని నీళ్లు తెచ్చి నా ప్రాణాలు నిలుపు అంటూ ప్రాణం పోతున్న వాడికి మళ్ళీ అక్కడ చితికిల పడ్డాడు. మూడు లోకాల్లోనూ ఉండే కోటాను కోట్ల జీవులందరికీ ఆకలి దప్పి తీర్చే మహావిష్ణువుకి దాహం ఏమిటి అనే జ్ఞానం లేకుండా నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి నిజంగా నీరు కావాలేమో అనుకొని నీటి కోసం పరిగెత్తాడు. సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనపడింది. తామర పువ్వులతోటి ఆకులతోటి కలకల్లాడుతూ ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండంగా చేసింది. ఆ నీటిని చూడటంతోనే అతనికి కూడా దాహం వేసి విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు, మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకొని నారదుడు కొలంలోకి దిగాడు. చాలా దూరం నడిచి నడిచి కాళ్ళు లాగటం చేత ఆ కాళ్లకు చల్లటి నీరు తగిలేటప్పటికి అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలికిపోతుందని తోచి కంఠం లోతు వరకు వెళ్ళి ఒక్క మునుగు మునిగాడు. మునిగి లేచేటప్పటికి అంతకు ముందున్న పిలక జుట్టు కాస్తా పోయి తల నిండా పట్టుకుచ్చులా నిగనిగలాడే బారెడు జుట్టు మొలిచింది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటుంటే అతని ముంజేతులు గలగల్లాడుతూ గాజులు కనపడ్డాయి. మెడలో ఉండే తులసి పూసలు పేరుముత్యాల హారమై తలతలా మెరిసింది. అతని కాషాయం వస్త్రం పట్టుచీరగా మారిపోయింది. గట్టు మీదకు వచ్చి చూసుకుంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు. ఆ చెరువులో నీరు ఎప్పట్లాగా మళ్ళీ నిశ్చలమై అద్దంలా కనపడింది. ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనపడి అబ్బో నేనెంత అందంగా ఉన్నాను అనిపించింది. అయ్యో నేను నారద మహర్షినే, ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి అన్న జ్ఞానం గాని విచారం గాని ఇప్పుడు ఆమెకు లేదు. తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు. ఆ చెరువు గట్టెమట నడిచి వెళ్ళి అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే అది చూసి పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది. దూరాన్నుంచి విష్ణుమూర్తి ఇదంతా కనిపెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు. అప్పుడు ఆ దారిన ఒక రాజకుమారుడు వేటకని వచ్చి విష్ణుమూర్తిని చూచి ఎవరో అనుకొని అయ్యా దాహం వేస్తోంది, సమీపంలో చెరువు ఏదైనా ఉన్నదా అని అడిగాడు. విష్ణుమూర్తి ఆ రాజకుమారునికి నారదుడు సంచరిస్తున్న ఆ కొలను వైపు చూపించాడు. ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్ళి తలలో పువ్వులు అలంకరించుకొని వయ్యారంగా నిలబడ్డ ఆ అందగత్తెను చూసి ఎవరు నువ్వు, గంధర్వకాంతవా లేక అప్సరసవా లేక వనదేవతవా అని అడగటం మొదలుపెట్టాడు. తానెవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ
నిలబడిపోయిందామె. సరే, నువ్వెవరైతేనేమి, చాలా అందంగా ఉన్నావు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నాతో వచ్చివేయి. నాకు రానీవిగా ఉందువు గాని అన్నాడు. పెళ్లి అనటంతోనే ఆమెకు సరదా పుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి శివుడి దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్పాడు. శివుడు, పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపు ఉబ్బేటట్లుగా నవ్వుకున్నారు. అక్కడ రాజు ఆమెను తన పట్టణానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక్కడు ఇద్దరు కాదు, వరసన 60 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళకి ప్రభువుడు, విభవుడు, శుక్లుడు మొదలైన 60 పేర్లు పెట్టించింది. ఆ పిల్లలకు నీళ్లు పోయటం, బొట్టు కాటుకు పెట్టడం, బట్టలు తొడగడం, బువ్వ పెట్టడం, నిద్రపుచ్చటానికి జోలపాడటం, ఈ పనులతో ఆమెకు పొద్దస్తమానం సరిపోయేది. పిల్లలు, సంసారం, మాయ అని అందర్నీ ఆక్షేపించిన నారదుడే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకొని ఆ సముద్రంలో ఊపిరి సలపకుండా కొట్టుకోవడం మొదలెట్టాడు. శివుడు, విష్ణువు కూడా మంచి శాస్తి అయింది నారదుడికి అని సంతోషించారు. కానీ బ్రహ్మదేవుడికి మటుకు నారదుడు తన కొడుకే గనుక అతను అలా అవమానింపబడటం బాధగానే ఉంది. కుర్రవాడు ఏదో తెలియకంటే ఇంత కఠిన శిక్ష వేయటం ఏమిటి అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ సనిగాడు. బ్రహ్మ మాత్రం ఎవరు, తన కొడుకేగా. అంచేత విష్ణుమూర్తి తాను నారదుణ్ణి స్త్రీగా మార్చి సంసారంలో తగిలించడం బ్రహ్మకి బాధగా ఉందని తెలియటంతోనే ఆమెను మళ్ళీ నారదునిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ నారదుడు స్త్రీగా మారి తీరా సంసారంలో ఎలాగా ప్రవేశించాడు గనక అది ఎటువంటి మాయో అతను అనుభవపూర్వకంగా తెలుసుకొని మరి యువతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే ఆ రాజు పాలించే రాజ్యం మీదకు ఒక శత్రురాజు సైన్యమంతా దండెత్తి వెళ్ళేటట్టు చేశాడు. ఆ రాజుకి ఈ రాజుకి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెళ్లి చేసుకున్న రాజు, ఆ రాజు వల్ల ఆమెకు కలిగిన 60 మంది కొడుకులు ఒక్కడైనా మిగలకుండా చచ్చిపోయారు. భర్త, పిల్లలు యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు. తాను రానినన్న మాటే మర్చిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి భర్త శవాన్ని, కొడుకుల శవాల్ని చూసి గుండె బాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టి, సంసారం, పిల్లలు ఇదంతా మాయ అన్న నారదుడేనా ఈమె అని విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఆమెకు అతడు అక్కడే ప్రత్యక్షమై, నారద, నాకు మంచినీళ్లు తెస్తానని వెళ్ళి ఇక్కడిలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడిగాడు. కానీ ఆ స్త్రీకి తాను నారదుడని జ్ఞానం ఇంకా రాలేదు. నేను పట్నపు రాణిని, నన్ను నారదుడంటారేమిటి అందామె. నాతోరా చెప్తా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఆ చెరువులో దిగి స్నానం చేసిరా. ఒక చెయ్యి మాత్రం నీటికి తగలకుండా పైకెత్తి స్నానం చెయ్యి అన్నాడు. ఆమె అలాగ చేసి గట్టు మీదకొచ్చింది. ఏమీ ఆశ్చర్యం, జుట్టంతా పోయి పిలకొచ్చింది. మళ్ళీ ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది. కానీ పైకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది. నారదునికి నిద్రపోయి లేచినట్లయింది. తాను రాణి అయ్యి 60 మంది పిల్లల్ని కనటం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యుద్ధంలో చనిపోయి వాళ్ళ కోసం తాను ఏడవటం, ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికి వచ్చింది. కానీ ఆ గాజుల చేయి చూసుకుంటే కల కాదు, నిజమే అని తెలిసింది. తాను సంసారపు మాయలు తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు. విష్ణుమూర్తి, సిగ్గు అక్కర్లేదు నారద, ఇదివరకు నీకు సంసారం అంటే ఏమిటో, మాయ అంటే ఏమిటో తెలీదు. అందులో పడి దుఃఖం అనుభవించావు గనక ఇప్పుడు తెలిసింది. ఇంక నువ్వు జ్ఞానివవుతావు అని నచ్చ చెప్పాడు. నారదుడు ఆ మాటలకు సంతోషించాడు. కానీ తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన 60 మంది పుత్రుల మీద అతనికి మమకారం పూర్తిగా పోయింది కాదు. అంచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు. కుమారుని కోరిక ప్రకారం బ్రహ్మ సరే అని చెప్పి ప్రభవ, విభవ, శుక్ల మొదలైన ఆ 60 మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు. ఇదండి మన నారదుడి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.